విదేశీ విద్యను అభ్యసించేందుకు అష్టకష్టాలు పడి వీసా సంపాదించి ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన విద్యార్థులను విమానాశ్రయంలోని ఇమిగ్రేషన్ సిబ్బంది అడ్డుకున్నారు. వీసాను తిరస్కరించి ఇక్కడికి పంపించారు. విమానం ఎక్కేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లిన మరికొందరు విద్యార్థులు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. బీటెక్ పూర్తి చేసిన కొందరు విద్యార్థులు ఆన్లైన్లో విదేశీ విద్య కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీసా రావడంతో అంతా సవ్యంగా సాగిపోతుందని భావించారు. ఈ నెల 15న 19 మంది ఎయిర్ ఇండియా విమానంలో యుఎస్ చేరుకున్నారు. విమానం దిగగానే అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు బ్యాంక్ లోన్ సర్టిఫికెట్లు, ఆధార్ తదితరాలపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ 36 గంటల పాటు అక్కడే ఉంచుకొని తిరిగి ఇండియాకు పంపారు. ఈ నెల 19న మరికొందరు విద్యార్థులు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లగా ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో దిక్కుతోచిన విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఎయిర్ ఇండియా కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. జనవరి 5 నుంచి 10 వరకు జరిగే ఓరియంటేషన్ క్లాసులకు హాజరు కాకపోతే అష్టకష్టాలు పడి చెల్లించిన లక్షల రూపాయలు వృధా కావడంతో పాటు విద్యా సంవత్సరం నష్టపోతామని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 15th రోజు పోయినాము. 15th రోజు పోయిన తర్వాత ఎస్ఎఫ్ఓలో 16th మార్నింగ్ 6 o'clock దిగినాం పోయి. అక్కడ వాళ్ళ టైం ప్రకారము 6 o'clock ఆపిరు. ఏ యూనివర్సిటీ వాళ్ళని ఆపలే, వేరే యూనివర్సిటీలు అందరూ వచ్చారు. కానీ మా యూనివర్సిటీ ఒక్కనే ఆపి 6 o'clock కూర్చోబెట్టారు పోయా మమ్మల్ని. ఏం నిజం చెప్పినా అని యూఆర్ లయింగ్ ఆ ఒక్క పదం తప్ప ఏమంటలేరు. మాతో గేమ్ ఆడారు, మొత్తం గేమ్ ఆడారు. ఇమిగ్రేషన్ వాళ్ళు ఎట్లా చేశారు అంటే లాస్ట్కి మాతోని భయపెట్టించుకుంటా సైన్ పెట్టించుకున్నారు. ఎట్లా అంటే మొత్తం హ్యాండ్ కప్స్ ఇస్తున్నారు. నిజం చెప్తున్నా అని అబద్ధం చెప్తున్నావు. ఫెడరల్ ఆఫీసర్కి అబద్ధం చెప్తే 6 months జైలు అంట. అబద్ధం చెప్తున్నావు అని చెప్పేసి హ్యాండ్ కప్స్ బయటికి తీసారు. ఇక మేము భయపడి చెప్పకుండా ఏం చేస్తాం చెప్పు. అంతే, అదే అయింది ఆడ మొత్తం. ఇక మొత్తం భయపట్టించాడు. మేము 15th రోజు ఇక్కడ స్టార్ట్ అయినాం. ఈవినింగ్ 6 o'clockకి మాకు ఢిల్లీ ఫ్లైట్ ఉండే. మళ్ళీ ఈ రిటర్న్ అయ్యేసరికి నేను నైట్ 1 o'clock అయినాం భయ్యా. హాంకాంగ్లో 24 hours స్టే ఉన్నది మాది. హాంకాంగ్లో 24 hours స్టే. అక్కడ మాకు ఏం ఫెసిలిటీస్ లేకుండే. ఢిల్లీకి వచ్చినాక సరే హాంకాంగ్ అంటే వేరే దేశ పోలు, మన దేశ పోలకి ఏమైందన్నా 20 గంటలు వెయిట్ చేయించారు. ఫుడ్ పెట్టి ఆకలి అవుతుంది, ఫెయింట్ అయిపోతున్నాం. ఏడన్నా పోయి మా పైసలతో కొనుక్కుంటామన్నా కూడా మమ్మల్ని ఎటు అలో వేయలేదు. పాస్పోర్ట్ గుంజుకొని ఏ ఆఫీసర్ వచ్చినా కానీ ఇల్లీగల్ ఎక్కడిది. మేము లీగల్గా వీసాలు పట్టుకొని పోయినామాట. మేము ఎట్లా పడుతున్నామో అర్థమవుతలేదు. వాళ్ళనే హెల్ప్ చేయాలి కదా అన్న, ఎవరు హెల్ప్ చేస్తలేరు వాళ్ళు. మాకు అసలుకి బ్లాక్ లిస్ట్ అని తెలియదు కూడా తెలియదు. మా ఫ్రెండ్స్ చదువుతున్నారు అలా. బ్లాక్ లిస్ట్లో పెడతాం ఒకటే పాయింట్ అన్న, వీసా ఎట్లా ఇచ్చారన్న మాకు. వీసా ఎందుకు ఇచ్చారు అసలుకి? ఫస్ట్ టైమే పోతే ఇచ్చారు నాకు వాళ్ళు. ఇంకా మళ్ళీ డైరెక్ట్ మాకు ఒక ఇంటిమేషన్ కూడా లేదు అసలుకి. ఇట్లా రిటర్న్ పంపిస్తున్నారంటే మేము ఆగిపోయేటోళ్ళం కావచ్చు. కాలేజ్ నుంచి ఏం కాదు రండి అంటారు. ఆడ కస్టమ్స్ ఇంకా బార్డర్ సెక్యూరిటీ వాళ్ళు ఆపుతున్నారు.